హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా చక్కగా ఈ ఫెస్టివల్ని మంచిగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా పూజ చేసుకొని జంధ్యాలు అవి మార్చుకున్నారన్నమాట. మా రోజైతే ఇలా అయితే స్టార్ట్ అయ్యింది. మొత్తానికి పూజ అది కంప్లీట్ అయిపోయి టిఫిన్స్ కూడా అయిపోయాయి అన్నమాట. ఈరోజు మా అమ్మగారు మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేశారు, చాలా టేస్టీగా వచ్చింది. అందరం అయితే తినేసాము. ఇంకా మా నాన్నగారు మా అన్నయ్య అయితే పనుండి కొంచెం బయటకు వెళ్ళారన్నమాట. వచ్చిన తర్వాత ఇంక రాఖీ అయితే కడదామని మేము ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ నేను ఫొటోస్ తీస్తున్నాను అనుకుని మా అమ్మగారు ఫోన్ ఇచ్చారు, తర్వాత లేదు వీడియో కూడా తీస్తున్నాను అనేసరికి ఇంకా మా అమ్మాయిని కూడా తీసుకొచ్చారన్నమాట. ఇంక ఇలా వీడియోస్ అవి తీసుకున్నాము. ఇంకా వచ్చాక కడదాము. మా అన్నయ్యకి బయటకు వెళ్ళాడని చెప్పాను కదా, ఇది మాట నా న్యూ డ్రెస్ అయితే ఈరోజు కట్టుకున్నాను. మొన్న చూపించాను కదా వీడియోలోని. 3 పీస్ సెట్ మాట, చున్నీ అలాగే ప్యాంటు టాపు, చాలా మెత్తగా కాటన్ కదా, కంఫర్ట్గా అయితే ఉంది. జర్నీస్ కూడా చాలా బాగుంటుంది ఇదైతేని. నా చిన్నప్పటి నుంచి అయితే పలానా టైంకే కట్టాలి, ఈ టైంకే కట్టాలని అయితే అస్సలు ఏమి ఉండేది కాదు. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ టైంలో మంచిది కాదు, ఈ టైం నుంచి ఈ టైంకే కట్టండి అని అయితే అంటున్నారు. మీరు ఏ టైంలో కడుతున్నారు అనేది అయితే చెప్పండి. నేను ఎలాగో మా అన్నయ్య ఎలాగో బయటకు వెళ్ళాడని చెప్పాను కదా, ఇంకా ఆఫ్టర్నూనే అయితే కట్టడం అయితే జరిగింది. సో ఇలా అయితే ఇంకా తర్వాత ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక లంచ్ టైం అయితే అయింది. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చారు. ఇంకా అందరం కలిసి అయితే కూర్చొని తినేసాం అన్నమాట భోజనము. ఈరోజు మామిడికాయ పప్పు, తోటకూర కూర, రసం, పెరుగు, స్వీట్గా అయితే సేమియా కూడా చేశారు. ఇంకా ఆవకాయ అప్పడం అది వేసుకుని అయితే ఫుల్గా అయితే కుమ్మేసాం. నాకు తోటకూర కూర అయితే చాలా ఇష్టం అన్నమాట, అందుకే మా అమ్మగారు ప్రిపేర్ చేశారు. నాకు రోజు వేసి పెట్టినా తింటాను, అంత ఇష్టము. సో ఇలా భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక రాఖీ కట్టడానికి అయితే స్టార్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ భోజనం అయిన తర్వాత ఇంక స్వీట్ అయితే తినేసి ఇంకా ఇలా అరేంజ్ చేసుకున్నాను కట్టడానికి. స్వీట్స్ అలాగే కొంచెం కుంకుమది. ఒక 2 రాఖీస్ ఉన్నాయి ఏంటని చూస్తున్నారా ఇక్కడ. ఒకటి మా అమ్మాయికి అయితే తీసుకున్నాను. చిన్నపిల్లలు ఎవరైనా కట్టుకుంటుంటే మనకి కావాలని అనుకుంటారు కదా, సో తన్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకని అడిగితే ఇంక తనకు కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్వస్తిక్ తీసుకున్నాను, సింపుల్గా ఉంటుందని. మీకు గుర్తుందా, చిన్నప్పుడైతే 2 రూపాయికి రాఖీస్ వచ్చాయన్నమాట. అందరూ ఏమనుకునేవారు, కడితే డబ్బులు ఇస్తారంట. చిన్నతనంలో ఎవరికి తెలియదు కదా, నేను కూడా అలాగే అనుకునేది అనమాట. ఇంక మా అన్నయ్య అయితే ఇక్కడ రెడీ అయ్యాడు కూర్చుంటే, ఇంకా నేనైతే కట్టేసాను అనమాట. ఇదేమాట చెప్పాను కదా, సింపుల్గానే తీసుకున్నాను. ఇప్పుడు అందరూ సింపుల్గానే ఇష్టపడతారు కదా, పెద్ద పెద్దగా కాకుండా అని. వాళ్ళు ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది, కంఫర్ట్గా బయటకు వెళ్ళినా అనేసి నేనైతే ఇలా స్వస్తిక్ది తీసుకున్నాను. తన ఆఫీస్కి అది కూడా వెళ్తాడు కదా. ఇలా అయితే కట్టిన తర్వాత ఇంకా ఆల్రెడీ ముందే బొట్టు పెట్టాను. సో మళ్ళీ బొట్టు పెట్టి ఇంకా హారతి ఇచ్చి స్వీట్ అది తినిపించి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నేను మా అన్నయ్య అయితే రాఖీకి కలిసి ఉండడం అనేది చాలా తక్కువ ఇన్ని ఇయర్స్లో. ఎందుకంటే నేను 2nd క్లాస్ నుంచి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయానమాట చదువుకోవడానికి. అయితే ఇంకా డిగ్రీ కంప్లీట్ అయ్యాకనే వచ్చాను అక్కడి నుంచి. సో చాలా ఇయర్స్ అయితే మధ్యలో కలిసినప్పుడే తప్ప మేము ఆ మంత్లో ఏమైనా నేను ఊరు వెళ్తే తను వస్తే తప్ప, లేకపోతే చిన్నతనంలో బాగా, తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మేము కలిసి అయితే ఫెస్టివల్ చేసుకున్నాము. అంతకుముందు అయితే ఇంకా తను అక్కడ కానీ అలా ఉన్నా కూడా మా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. తను చాలా ఎఫెక్షన్గా ఉంటాడు, నేను అలాగనే ఉంటాను అనమాట. ఇంకా మొన్న ఇంకొక డ్రెస్ చూపించాను కదా, ఈ 2 డ్రెస్సెస్ కూడా తనే తీసుకున్నాడు అనమాట. సో మళ్ళీ ఇది ఇంకా గిఫ్ట్గా అయితే ఇచ్చాడు ఈరోజు. సో ఇంక నేను బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుని ఇంక కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇద్దరం కలిపి. ఇది మాకు మెమరీగా ఉండాలని అయితే నేనైతే ఇంకా వీడియో అయితే తీసాను. ఇలా ఫోటో అది తీసేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మాయికి చెప్పాను కదా, తనను కూడా డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు. తను నాకు కట్టమ్మా అనేసరికి ఇంకా నేను తనకి నచ్చి బ్లూది అయితే తీసుకుంది, తనకి కూడా కట్టేసాను అనమాట. ఇలా కట్టేసి ఇంక పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఇదే మాట మా రాఖీ ఫెస్టివల్ అయితేని ఇలా అయితే జరిగింది. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా మీ అన్నయ్యకో మీ తమ్ముడికో తప్పకుండా అయితే రాఖీ కడతారు కదా, చక్కగా ఇలా కట్టి మీరు కూడా మంచిగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, నేను ఈ టైం ఆ టైం అని ఏమీ ఫాలో అవ్వలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ తను వచ్చాక ఇంకైతే కట్టి ఇంకా పిక్స్ అయితే తీసుకుని ఇలా వీడియో అయితే పెట్టాను. ఈసారి మా అమ్మగారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంచిగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా పిక్స్ అవి తీసుకుని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.